పార్లమెంటు జరుగుతోంది, సమావేశాలు చూస్తున్నాం. ఉభయ సభల్లో ఎంత గొప్పగా చర్చలు జరుగుతున్నాయి చూస్తూ ఉన్నాం. రాజు కంటే మూర్ఖుడు గొప్పవాడు అని ఒక సామెత ఉంది. అది ఏంటి అనేది ఈరోజు పార్లమెంట్లో చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి వారు మాట్లాడినటువంటి దాని మీద చర్చ జరుగుతున్నది. సో వారు ఏ విషయాలు ప్రస్తావించారో ఆ పరిధిలో దానికి అనుగుణంగా చర్చ జరగాలి. ప్రతిపక్ష నాయకుడు ఏమంటాడంటే, నేను చైనా గురించి పాకిస్తాన్ గురించి మాట్లాడాలంటాడు. అయ్యా, వారు మాట్లాడిన దాంట్లో అంశం లేదు, వారు ఏం మాట్లాడో ఇప్పుడు మాట్లాడండి, ఇది అయిన తర్వాత మరలా దాన్ని ప్రత్యేకంగా ఇంకోసారి చర్చించుకుందా అని అధికార పక్షం ఉంటుంది. కురదో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాకు స్వేచ్ఛ లేదా, అధికారం లేదా, నేను ఎందుకు మాట్లాడు, నాకు ఇష్టం వచ్చింది నేను ఇక్కడ మాట్లాడతా, నేనేం మాట్లాడాలి, మీరేది చెప్పేది, నేను మాట్లాడతా అంటాడు. లేదా కొన్ని నియమాల ప్రకారము, ఒక పద్ధతుల ప్రకారము, కొన్ని సాంప్రదాయాల ప్రకారం పార్లమెంట్ నడుస్తుందని ఓం బిర్లా అంటాడు. లేదు లేదు, నువ్వు నాకు అవకాశం ఇవ్వట్లేదు మాట్లాడటానికి అంటాడు ఈయన. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. దాదాపు ఒక 50 ఏళ్లు పరిపాలించారు. దాదాపు నెహ్రూ గారు 1, ఇందిరాగాంధీ గారు 2, రాజీవ్ గాంధీ గారు 3, తర్వాత పేరుకి మన్మోహన్ సింగ్ గారు, మొత్తం నడిపించిందంతా సోనియా 4 తరాలు. వాళ్ళు దాదాపు ఒక 50 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అదే కుటుంబంలో పుట్టినటువంటి వాడికి సభా సాంప్రదాయాలు తెలియకపోవడమా, లేదా ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఏ అహంకారంతో ఉన్నారో అదే అహంకారంతో నడిపించుకోనటువంటి తెంపరితనమా, ఇది ప్రతిదినం మనకు పార్లమెంట్లో కనపడుతోంది. పార్లమెంట్ అనేది అధికార పక్షానికి ప్రతిపక్షానికి సంబంధించిన విషయం కాదు, అది మన ప్రజలది. మీరందరూ ఏదో అక్కడ ఉద్ధరిస్తారని చెప్పి అక్కడికి పంపిస్తే ఏ రోజైనా వీళ్ళు ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ప్రస్తావించి దాని మీద చర్చ చేస్తారంటే చేయరు. ఏదో ఒకటి మాట్లాడేయటం, ప్రభుత్వం సమాధానం చెప్తుంటే అందరూ లేచి వెళ్ళిపోవటం, ఎందుకంటే బాధ్యతారహితమైనది లేదు. గతంలో నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఎవరున్నా ప్రతిపక్షాలు ఎవరున్నారు? జనసంఘం బీజేపీకి సంబంధించినట్టయితే వాజ్పేయి గారు ఉన్నారు, ఇంకా మధులిమయ్య గారు, జార్జి ఫెర్నాండెస్ గారు, ఇంద్రజిత్ గుప్తా, ఇట్లా చాలామంది వాళ్ళంతా ఉన్నారు. చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు, రాజనారాయణ వచ్చారు, చాలా చంద్రశేఖర్. ఈ రోజున పార్లమెంట్లో ఎవరైనా మాట్లాడితే అటుపక్షంలో చెప్పితే గౌరవించి విని, అరే పెద్దవాళ్ళు చెప్తున్నారు విందాము అనేటువంటి ఆ స్థితి కలిగినటువంటి వాళ్ళు కనపడటంలా. అందరూ కొత్తగా వచ్చారు, అందరూ తరం మారిపోయింది. అంతకుముందు లాలూ ప్రసాద్, ములాయం సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు చంద్రశేఖర్ లేచి నిలబడి ఒక మాట చెప్తే అందరూ వినేవాళ్ళు, ఒక పెద్ద చిన్న అనేది ఉండేది. ఈరోజు ప్రధానమంత్రినే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, అంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? ఎట్లా పార్లమెంట్కి వస్తున్నారు? వీళ్ళ యోగ్యత ఏమిటి, అసలు వీళ్ళ వ్యక్తిత్వం ఏమిటి, వీళ్ళు మాట్లాడే భాష ఏంటి? ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఈ దేశం ఎలా ఉండాలని నిర్ణయించేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక చట్టసభలో సంస్కారహీనంగా పశువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ సమాజం ఊరుకోవాలనా? భరించాలా వీళ్ళని? सदन में ऑथेंटिक बात बोल रहे हैं, वो ये बोल रहे हैं कि इस पुस्तक का प्रकाशन हुआ नहीं हुआ, उसका जवाब दे दें आप। और आप सदन के अंदर उन चीजों को मेंशन नहीं कर सकते। नो, आप खुद वर्षों तक संसद सदस्य रहे, किताबों पर, अखबारों पर, उनकी कटिंग पर यहाँ पर चर्चा नहीं होती। मैं बोलता हूँ सर, आप सदन में विपक्ष के नेता हैं, आप बोले, लेकिन वो विषय को बोलेंगे ये नरवणे जी की जो किताब है संबोधित करते हुए उसके बारे में एक्सपर्ट्स हैं, उसमें प्रधानमंत्री के बारे में, राजनाथ सिंह जी के बारे में क्लियरली कुछ लिखा है। मैं वो हाउस को बताना चाहता हूँ। जिस पुस्तक की यह बात कर रहे हैं वह पुस्तक आज तक कभी प्रकाशित हुई ही नहीं है, जिसका वह उल्लेख कर रहे हैं। मैं कह सकता हूँ जो किताब जब नहीं ऐसा नहीं है।
కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితులు మారాలి. సభ యొక్క లేదా రాజకీయాలు లేకపోతే ఏదైనా సరే హుందాగా ఉండాలి. బయటకు వస్తే అందరూ కలిసి మాట్లాడుకుంటారు, చక్కగా ఉంటారు. లోపలికి వస్తే ఎందుకంత శత్రువుల్లాగా ఉంటారు? రెండవది, ఈ రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీయా లేకపోతే ఇంకొకటి తీసేయండి. ఇప్పుడు బీజేపీ అనేది కాదు బాధ. నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2 విషయాలు నరేంద్ర మోడీ మైనస్ పాయింట్. మొదటిది ఆయన కులం, రెండోది ఆయన ఆర్థిక స్థితి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. బీసీలు ఏమన్నా అక్కడ ఓటేశారా? లే. అలాగే ఆయన ఒక ఓబీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిగా ప్రధానమంత్రిగా ఇంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వము దూసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ప్రపంచంలో అన్ని దేశాలు ఘనంగా కొనియాడుతూ ఉంటే, వీళ్ళు ఈ మరగుజ్జు వ్యక్తిత్వాల అక్కడ విరాట్ రూపంగా ఉండేటువంటి మోడీ గారిని వీళ్ళ స్థాయికి కిందికి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి అంతకంటే ఏం చేత కాదు, చేయలేరు, వాళ్ళకి సాధ్యం కాదు. మొన్నైతే వాళ్ళందరూ పోవడం, మహిళా ఎంపీలు శ్రీకృష్ణ పరమాత్ముడిని రాయబారాలకు వెళ్ళినప్పుడు హస్తినాపురంలో ఈ దుష్ట చతుష్టయం తాళ్ళు తీసుకొచ్చి కట్టేయాలని ప్రయత్నం చేశారే, సరిగ్గా నాకు ఆ ఘట్టమే గుర్తుకొచ్చింది. మీరు చీనా అంటే ప్రధానమంత్రికి సమాధికి తవ్వుతారా? మనుషులా మీరా? అంటే మీ పాటికి మీరు మాట్లాడేస్తే ఈ దేశంలో ఉండే ప్రజలందరూ ఇలా అమాయకులా, లేకపోతే పట్టించుకోరనుకుంటున్నారా? దేశ ప్రధానమంత్రికి సమాధి చేయడానికి గుంట తవ్వుతారా? దాని నినాదాలు ఎక్కడిచ్చేది? జేఎన్యూలో, ఒక విశ్వవిద్యాలయంలో. ఏం చదువుకున్నారు మీరు? అంత అసహనం దేనికి? అదేమంటే అదాని ఇంకేదో అంబానీ. అంటే మీ పార్టీలో అదాని దగ్గర అంబానీ దగ్గర డబ్బులు తెచ్చుకోలే. ఇదే వీళ్ళు ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు కోరుకోవట్ల దేశంలో. ఒకవేళ వచ్చారనుకోండి, ఆ అదానిని అంబానీ మీరు సంకెక్కించుకోరా? వాళ్ళ కోసం ఊడిగించేయరా? ఇప్పుడు రాష్ట్రాల్లో చేయట్లేదా? మీరు ఏ పార్టీలో వాళ్ళు ఎక్కడెక్కడ అధికారంలో అక్కడ అదాని తీసుకొచ్చి పెట్టుబడులు 1000 కోట్లు పెడుతుంటే ఆహ్వానించి తీసుకొచ్చి ఎర్రతివాచి పరచట్లేదా? ఏ ఒక్క విషయంలోనే మీకు నీతి ఉందా అంటున్నాను. సరిగ్గా పరిపాలన జరుగుతూ ఉంటే, దేశం అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని మీరు సహకరించి కావాలంటే దాన్ని ఖచ్చితంగా విమర్శించాలి. తిట్టడం ఏందని? ఎంత దురహంకారం, అహంకారం కదా. ఆయన కులం తక్కువ కులం అంటే మిగతా వాళ్ళు వీళ్ళు ఉండే కులం లాంటి కులంలో నుంచి రాలా. మొదటిది టీ అమ్ముకున్నాడు, గుడిసెలో నుంచి వచ్చాడు, కూటికి లేని స్థితి నుంచి వచ్చాడు. కొంతమంది 10 లక్షలు కోటి ఆయన ఎక్కడ షాపులో కొన్నాడో దానికి బిల్లు ఎక్కడి నుంచి కూడా చూసుకో. సమాజాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారు? మీరు చేస్తున్న పనులేంటి? మీ ఖాతాలేంటి? కథలేంటి? మీరు మీ వసూలు చేసుకునే వ్యవహారం ఏంటి? అందుకని రాజకీయ నాయకులుగా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఏ పార్టీ అయినా కావచ్చు. మీరు సమాజం కోసం పనిచేస్తున్నది వాస్తవం, ప్రజల కోసం కష్టపడుతున్నది వాస్తవం. మీరు ఎవరికి ఎంత సహాయం చేసినా వాళ్ళెవరూ కృతజ్ఞులై మీతో పాటు ఉంటారు అనేది నమ్మకం లేదు. నిజా చేయించుకుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు నాయకులుగా మీరు కొనసాగుతూ ఉన్నారు. ప్రజలు ఎవ్వరూ అకారణంగా రాజకీయ నాయకులు నాతో సహా మిమ్మల్ని ఎవరు ఏమి విమర్శించటం లేదు. మీ భవిష్యత్తుని, మీ వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటున్నది మీరే. కాబట్టి రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు మీరు అద్దాల గదిలో ఉండి ఇతరుల మీద రాళ్లు వేయొద్దు. ముఖ్యంగా ఈ రోజున మోడీ గారు ప్రపంచ దేశాలన్నింటి చేత కొనియాడబడుతున్నారు. మీరు ఏమన్నా ఆయనకేమీ వచ్చింది తేడా ఏమి ఉండదు. 12 ఏళ్ల నుంచి మీరు విమర్శ చేసుకోవడం ఇంకో కొంచెం కాకి వేడెక్కించుకుంటున్నారు తప్ప ఆయన రాజకీయంగా కానీ, వ్యూహాత్మకంగా కానీ, పనిలో కానీ, అభివృద్ధిలో కానీ, వేగంలో కానీ, చతురతలో కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో కానీ ఆయన ఎక్కడ ఈ రోజు వరకు ఎక్కడా కూడా కొద్దిగా కూడా స్లో కాలే, వేగం తగ్గలేదు. ఇంత జరుగుతున్నది నాది. ఇప్పుడు ఆయన రాఘవ చెద్దా అతను
బహుశా రాబోయే రోజుల్లో ఆయన ఒక మంచి పార్టీలోకి వెళ్ళిపోతాడో నాకు తెలియదు. ఆయన మాట తీరు చాలా మారింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన పార్లమెంట్లో మాట్లాడిన భాష వేరు, ఈరోజు ఆయన లేవనెత్తుతున్న అంశాలు వేరు. ఒక నిర్మాణాత్మకంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని దాని చేత పార్లమెంటుని, ఇటు సమాజము చేత, పార్లమెంటు చేత ఆయన ఆమోదయోగ్యుడవుతున్నాడు, అంగీకరింపబడుతున్నాడు, స్వీకరింపబడుతున్నాడు. ఆ పద్ధతిలో మీరు ఎవరైనా మాట్లాడితే ఆయన ఎవరో ఒక ఆయన బెంగాల్ నుంచి వస్తాడు, ముసలాయన. అసలు ఆ మనిషి మాట్లాడేది ఏందని, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పద్ధతి? రాఘవ చద్ద ఎంత మారాడు? ఊరికే నోరుంది కానీ ఊరికే విమర్శిస్తే సరిపోయిందా? ఆధారం ఉండాలి కదా, చూపించాలి కదా. కాబట్టి పార్లమెంటులో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు మారాలి. దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ నిరుద్యోగాన్ని గురించి రాజకీయ నాయకులు మాట్లాడొద్దు. అది రాజకీయ నాయకులు చేసేటువంటి స్థితి నుంచి వెళ్ళిపోయింది. సమాజమే సమాజాన్ని నిర్మించుకుంటుంది, సమాజమే సమాజాన్ని నడుపుకుంటుంది, సమాజమే సమాజాన్ని నిలబెట్టుకుంటుంది. మీరు బయట ఉండి దాన్ని కాపాడుతూ ఉంటే చాలు, రక్షణ కల్పిస్తే చాలు. हमारे पूर्व अध्यक्षों ने कई बार रूलिंग दी है, मैंने कोई नई रूलिंग नहीं दी, मैंने कोई नियम प्रक्रिया बताई, मैंने नया नियम परंपरा नहीं लागू की। मैं ऐसा नहीं है कि नई परंपरा, नया नियम, नया रूल आपके लिए लागू कर रहा हूँ। जो पूर्ववर्ती नियम है और जो परंपरा है उसका हवाला दिया है, और आप प्रतिपक्ष के नेता हैं, मुझे आशा है कि आप उन नियम प्रक्रियाओं का पालन करेंगे। नियम इज देयर। एक सेकंड नियम, सर, आप नियम सुन लें। एक सेकंड सर, ये जनरल नारावाने जी ने किताब लिखी। आपने मुझसे सवाल पूछा नियम के लिए, मैं नियम बताता हूं पहले आपको। एक मिनट बैठिए ना आप, मैं नियम बताता हूं पहले आपको, बिराजे आप। मैं नियम बताऊं 349, ऐसे मैंने व्यक्ति बोल दिया 349, ऐसी पुस्तक, समाचार पत्र नहीं पढ़ा जाएगा जिसकी सभा की कार्रवाई से कोई संबंध न हो। फिर दूसरा आगे भी ले लो, आगे की ओर पढ़ लो, आगे की ओर देख लो। एक मिनट, मैं सबके लिए नियम है, सबके लिए नियम है। कुछ आरोप नहीं लगाया। శాంతి భద్రత ఇస్తే చాలు. సమాజంలో వైమనస్యం లేకుండా, గొడవలు కొట్లాటలు లేకుండా, శత్రుత్వ భావన లేకుండా సమాజాన్ని కలిగి ఉంచే ఒక పని మీరు చేస్తూ ఉంటే ఈ సమాజమే తనంతట తానుగా ఎదిగేటువంటి స్థాయికి ఎదిగిపోయింది. కాబట్టి సమాజానికి ఆ క్లారిటీ ఉంది, మీకు లేదు. నిరుద్యోగాన్ని గురించి పార్లమెంట్లో మాట్లాడతాడు. ఎక్కడ ఖాళీగా ఉన్నారు నాకు చూపించండి, ఎవరు ఖాళీగా ఉన్నారు? ఏదో ఒక పని చేసుకుని నెలకు 30,000, 40,000, 50,000 సంపాదించుకుంటున్నారు. ఈరోజు లారీ డ్రైవర్కి 50,000, బస్సు డ్రైవర్కి 50,000 సంపాదించుకుంటున్నారు. 15 రోజులు ఇంట్లో కూడా ఉంటారు వాళ్ళు. 15 రోజులు డ్యూటీ చేసుకుంటే 40,000, 50,000 సంపాదించుకుంటున్నారు. ఆటో నడుపుకున్నాడు, ఇంట్లో ఏసీ పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా వికాసంలో భాగం కాదా? ఈయన ఆటోలో నడుపుతూ డబ్బులు సంపాదించుకున్నాడు, ఆటో ఎక్కే వాళ్ళ సంఖ్య పెరగలేదా? కాబట్టి ప్రతి దాంట్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి స్థితి సమాజానికి వచ్చింది. కాబట్టి అట్టని పేదరికం లేదని కాదు, అది వేరు. దాని గురించి చేయండి, ఇస్తున్నారు కదా అందరికీ ఉచితంగా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నారు, ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. కాబట్టి సమాజంలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి ఏం అవగాహన ఉండదు, మనం ఏమొస్తే మాట్లాడితే సరిపోతుంది అనేటువంటి తెలివి తక్కువతనంతో, అమాయకత్వంతో రాజకీయ నాయకులు ఉండాల్సిన అవసరం లేదు. మీకంటే తెలివైన వాళ్ళు సమాజంలో ఉన్నారు. కాకపోతే మీకు ఓపిక ఉంది కాబట్టి మీరు చేసుకున్న కర్మ కొద్దీ రాజకీయ నాయకులు అయ్యారు. మీరు ₹1,00,00,000 సంపాదించుకున్నా, 1,000 కోట్లు సంపాదించుకున్నారు, మీరే స్టేట్మెంట్ ఇస్తారు. కాబట్టి స్విట్జర్లాండ్ ప్రపంచ మ్యాప్లో ఎక్కడుందో తెలియకపోయినా స్విస్ బ్యాంకులో మీరు డబ్బులు దాచిపెట్టుకుంటున్నారని మీ రాజకీయ నాయకులే నెత్తి మీద దుమ్మెత్తి పోసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరే పలసం చేసుకుని సమాజం ముందు నేరస్తులుగా, తప్పు చేసిన వాళ్ళుగా మిమ్మల్ని మీరే ఆవిష్కరించుకుంటారు తప్ప సమాజానికి మీ మీదేమి అటువంటి దురుద్దేశకరమైన ఆలోచనలు లేవు. కాబట్టి మోడీ గారి విషయంలో సమాజము ఖచ్చితంగా అందరూ కూడా ఆయన వెంట నిలబడాలి. ఆయన మీద ముప్పేట దాడి జరుగుతోంది.
దీంట్లో దేశమే కాకుండా అంతర్జాతీయంగా కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశం ఎదగడం ఇష్టం లేని వాళ్ళు, భారతదేశం ఎదిగేటువంటి తీరును చూసి చాలా మంది వెనుక నుంచి ముందు మోడీ గారికి అందరూ బాగా సన్మానాలు చేస్తున్నారు, బిరుదులు ఇస్తున్నారు. కానీ ఈ దేశం బాగుపడడం వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళందరూ తలాగా చేసి ఇక్కడ ఒక మూర్ఖపు సమూహాన్ని తయారు చేస్తున్నారు. ఆ మూర్ఖపు సమూహానికి ఒక ముందు నడిచేటువంటి నాయకుడిని కూడా తయారు చేస్తున్నారు. ఈ విషయంలో మన భారతీయ సమాజం జాగరూకత వహించాలా అన్నది నా ఉద్దేశం. आप माननीय प्रतिपक्ष के नेता मेरे बैठिए नो, कोई शब्दों से कोई नहीं डरता। ये अपने तथ्यों की बात कर रहे हैं। माननीय मंत्री महोदय तथ्यों से अपनी बात को कहा है और आप सदन में वेदान कर रहे हैं, अध्यक्ष की रूलिंग की पालना नहीं कर रहे, अध्यक्ष के निर्देश की पालना नहीं कर रहे। ये भी आपके लिए उचित नहीं है माननीय सदस्य। सर आप एक काम करिए, आप मुझे बता दीजिए क्या कहना है मुझे। अच्छा एक मिनट बैठे हैं आप। मैं आपका सलाहकार नहीं हूं, लेकिन एज ए स्पीकर के नाते मेरा ये दायित्व बनता है कि सदन नियम प्रक्रियाओं से चले, परंपराओं से चले और जिस विषय पर चर्चा हो रही है उस विषय पर चर्चा करें। जब माननीय सदस्य चर्चा के इतर बोल रहे थे तो मैंने भी माननीय सदस्यों को राष्ट्रपति भाषण से इतर बोलने के लिए मना किया। और इसीलिए आप अच्छा हो, आप सदन की गरिमा रखें और आप प्रतिपक्ष के नेता हैं, बड़ी पार्टी के प्रतिपक्ष के नेता हैं। ये आपकी भूमिका उचित है नहीं, ये देश तय करेगा, लेकिन फिर भी मेरा कहना है कि आप सदन की मर्यादा को रखें।